దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాజమహేంద్రవరం నగరంలో 20 ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా 45 మీటర్ల మేజర్ డ్రైన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. నెలలో టెండర్లు పూర్తి చేసి ఆగస్టు నాటికి పనులు ముగించాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కంబాల చెరువు పార్కు నుండి నల్లా ఛానల్ వరకు 25 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ పనుల ద్వారా నగర ముఖ చిత్రాన్ని మార్చిపోతున్నారు. పుష్కరాల నాటికి రాజమండ్రిలో నీట మునిగే ప్రాంతం అనేది లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రెజెంట్ అయితే మరి రాజమహేంద్రవరం ఎన్నాళ్ళుగా ఉన్న ముంపు సమస్యకు గురవుతున్నట్లు చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది? దశాబ్దాల కాలం నుంచి రామేంద్రం పూర్తిగా కూడా డ్రైనేజీ సమస్యతో సతమతమవుతోంది. అయితే సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి నగరానికి ఇప్పుడు ఈ మురుగు డ్రైనేజీ సమస్య అన్నది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఇంతకాలం కూడా దీనికోసం వేచి చూసి ఈ డ్రైనేజీ శాశ్వత పరిష్కారం దిశగా చాలా ప్రభుత్వాలు మారాయి. అయితే దానికి శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటి వరకు చూపలేనటువంటి పరిస్థితి. అయితే డ్రైనేజీ సమస్యకు సంబంధించినంత వరకు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన 3 నెలల్లో పూర్తిగా ఇక మీదట ఎక్కడా కూడా రాజమండ్రిలో మురుగునీరు అన్నది లేకుండా ఉండే విధంగా అయితే ప్రస్తుతం సత్వర చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా 45 మీటర్ల మేరతోటి భారీ డ్రైన్ ని, ముఖ్యంగా కంబాల చెరువు ఏదైతే అక్కడి నుంచి నల్లా ఛానల్ వరకు భారీ స్థాయిలో అంటే ఎక్కువ మురుగు పెరిగిపోయేటటువంటి పరిస్థితులు, ముఖ్యంగా చిన్నపాటి వర్షానికే మోకాళ్ళ లోతు నీళ్లు కూడా నిలబడిపోయేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు చేయడానికి చాలా ఇక్కట్లు పడుతున్నారు. అందున విద్యార్థులు పూర్తి స్థాయిలో మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాల సైలెన్సర్ లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి ఆ వెహికల్స్ కూడా పాడైపోతున్న పరిస్థితులు ప్రస్తుతం తాజాగా రాజమండ్రి నగరానికి సంబంధించి సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవతోటి ప్రస్తుతం 25 కోట్ల మేర ఇప్పటికే నిధులు కేటాయించడం జరిగింది. కంబాల చెరువు, అలాగే దేవి చౌక్ సెంటర్, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే స్వతంత్ర హాస్పిటల్, పేపర్ మిల్ ఎదురుగా ఈ భారీ ముంపు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కలుపుతా భారీ డ్రైనేజీ నిర్మాణానికి ప్రస్తుతం టెండర్లు పిలవడం జరిగింది. అయితే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక నెలలోపే పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి అవసరమైతే మరొక నెల తీసుకున్నా సరే వర్షాభావ పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కొంతమేర ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ లేదంటే ప్రస్తుతానికి ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రధాన ధ్యేయంగానైతే ప్రస్తుతం రాజమండ్రి నగరానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఒక సవాల్గా స్వీకరించి మళ్ళీ వచ్చే పుష్కరాలు పూర్తిగా కూడా 2027 జూలైలో జరిగేటటువంటి పుష్కరాలకి వర్షాకాలం కూడా వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో వర్షాలు పడినా కూడా ఎక్కడ చుక్క నీరు రాజమండ్రి నగరంలో ఎక్కడ నిలువ ఉండకూడదు, పైకి ఎక్కడా కూడా కనిపించే విధంగా ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం, దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రచన చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ డ్రైనేజీ నిర్మాణానికి టెండర్లు కూడా పిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే బస్ కాంప్లెక్స్ ఎదురుగాని, అలాగే బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో హోటల్ షెల్టన్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో, అలాగే కోటిపల్లి బస్ స్టాండ్, స్టేడియం రోడ్డు, సంత మార్కెట్, గాంధీపురం ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ స్థాయిలో చిన్నపాటి చినుకులకే పూర్తిగా కూడా డ్రైనేజీ పొంగి పారించే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రజలు కూడా అక్కడ నివసించేందుకు ఇళ్లలో కూడా నీరు చేరిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటిని అధిగమించాలి, ఇక దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి అని ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుకోవడం అది
విజయవాడలో బిఎన్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నెట్వర్కింగ్ ఈవెంట్ ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ 4.0 ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కాంక్లేవ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అత్యాధునిక ఉత్పత్తులు, సేవలు, వ్యాపార అవకాశాలను ప్రతిబింబించే భారీ ఎక్స్పో ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, వ్యాపార ప్రతినిధులు ఈ కాంక్లేవ్లో పాల్గొని వ్యాపార అనుసంధానంపై చర్చించనున్నారు. ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొన్న జరిగిన జూలై 11వ తారీఖున జరిగిన జాబ్ మేళలో సెలెక్ట్ అయిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించిన నేపథ్యంలో చాలా కంపెనీలు వచ్చాయి. ఈ యువతకి ఎవరైతే యువతున్నారో వారందరికీ జాబ్ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూడా ఎంఎస్ఎంఈ కంపెనీ ముందుకు వస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఈ రోజే కలెక్టర్ ఇంకా గద్దె రామ్మోహన్ కూడా దీన్ని ఒప్పించడం జరిగింది. అయితే 3 days పాటు ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జిబిషన్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంట్లో వాడుకునే వస్తువుల నుంచి ప్రతి ఒక్క పరికరం కూడా ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేలాగే ఈ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గృహోపకరణాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, మెకానికల్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇట్లాంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ దొరికే విధంగానే ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా ఈ బిఎన్ఐ సంస్థ అనేది ఏదైతే ఉందో జాబ్ ఆపర్చునిటీ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇవన్నీ కల్పిస్తున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగబోయే దాంట్లో కూడా జాబ్ మేళలో సెలెక్ట్ అయిన వ్యక్తులు ఉంటారు. వారందరికీ సంబంధించి కూడా అవార్డ్స్ కూడా బహుకరిస్తున్నారు. అవార్డ్స్ బహుకరించడమే కాకుండా డైరెక్ట్ వారి కంపెనీలో వీళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ముఖాముఖిగా చర్చించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలను తిరుపతి నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. అధికారంలోకి వచ్చాక విద్య పైన కూడా ప్రత్యేక దృష్టి సారించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే సంబంధించి చూసుకుంటే ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ధీటుగా కూడా ఇటు విద్యార్థుల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. నిన్నటి రోజున కూడా తిరుపతిలో ఏదైతే కూడా షైన్ అవార్డ్స్ అంటే సంబంధించి కూడా 258 మంది విద్యార్థులు కూడా ఈ షైనింగ్ అవార్డ్స్ను కూడా ప్రకటించడం, దాంతోపాటు 20,000 రూపాయల నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సంబంధించి చూసుకుంటే ఈరోజు 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా పేరెంట్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేసి, అంటే 4.0గా కూడా దీన్ని నామకరణం చేస్తూ ఈ మీటింగ్ను కూడా కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే కూడా ప్రైవేటు పాఠశాలలో ఉంటాయో అక్కడ ఏదైతే కూడా ప్రతి నెలకు కూడా ఇటు మెగా పేరెంట్ అంటే సంబంధించి కూడా పేరెంట్ మీటింగ్ అయితే కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు ఏదైతే కూడా వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా గేమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మ్యూజికల్ చైర్స్ సంబంధించి ఇటు తల్లులకు కేటాయించడం, అదేవిధంగా ఆ తండ్రులకు సంబంధించి కూడా టగ్ ఆఫ్ వార్ కింద ఒక గేమ్ని అయితే కూడా సృష్టించడం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పి మనతో మాట్లాడేందుకు కూడా తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, మొన్నటి రోజున షైన్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అది మరొక ముందే ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ 4.0గా కూడా ఇటు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏ విధంగా దీంట్లో ఈ పేరెంట్ మీటింగ్లో సంబంధించి ఎలాంటి కార్యక్రమాల మీద పేరెంట్స్తో కూడా మీరు చర్చించబోతున్నారు? మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ శాఖను చేపట్టినటి నుంచి ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన ప్రైవేట్ పాఠశాలలో ఇప్పటివరకు మనం చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ని కలపడము, ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం 2 సార్లు మెగా పేరెంట్ టీచర్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో ఒకే రోజు జరపడం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు మన తిరుపతి జిల్లాలో దాదాపు 2,500 పాఠశాలలో 152,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజులు ఒకే రోజు మన మెగా పేరెంట్ టీచర్స్ డే చాలా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాల్లో చూసుకుంటే ముఖ్యంగా తల్లులకి, తండ్రులకి విడివిడిగా
ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ చదువుతున్న స్కూల్ ప్లే గ్రౌండ్లో వారి తల్లులకి మ్యూజిక్ చైర్స్, అదేవిధంగా తండ్రులకి టగ్ ఆఫ్ వార్, వివిధ కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు ఇవ్వడం, వాళ్ళ పిల్లలు చదువుతున్న పాఠశాలలో వాళ్ళు కూడా ఆటపాటల్లో క్రీడల్లో కూడా పాల్గొనడం అనేది కూడా ఆనందం. అదేవిధంగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు చదువుతున్న పాఠశాలకు వచ్చిన తర్వాత వారు ఏ విధంగా చదువుతున్నారు, ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారా, అదేవిధంగా పిల్లవాడికి భవిష్యత్తులో ఏ విధమైన దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత వృత్తిపరంగా ఏ వృత్తిలోకి వెళ్ళడానికి ఇష్టం వస్తుంది, పాఠశాలకు ఉన్న అనుబంధం, విద్యార్థులు పాఠశాలలో ఏ విధంగా ఉంటున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజెప్పడం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి చోట ప్రతి పాఠశాలలో ఒక ప్రజాప్రతినిధి పార్టిసిపేట్ చేయడము చాలా దిగ్విజయంగా మన తిరుపతి జిల్లాలో 2500 పాఠశాలలో కూడా ఈరోజు 9 గంటల నుంచే పండుగ వాతావరణంలో ప్రతి పాఠశాలలో కూడా పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్స్ డే జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, విద్యార్థిని తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే కూడా ఒక విద్యార్థిని తల్లి కూడా ఇక్కడ ఉందో ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు మేడం? నా పేరు జ్యోతి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. ఓకే. మెగా పేరెంట్ మీటింగ్ లాంటివి మీరు ఇప్పుడు మీ అబ్బాయి 10వ తరగతి కూడా చదువుతున్నాడు మాకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈ 10 సంవత్సరాలు పడుతుందన్నమాట ఈ 10వ తరగతి వచ్చాను. అయితే ఈ 10 ఏళ్ళలో ఇలాంటి మీటింగ్లు ఎప్పుడైనా పెట్టారా? లేదు సార్, ఈ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లోనే చూశాను నేను. 3 ఇయర్స్గా లాస్ట్ ఇయర్ అయితే చాలా హైలైట్గా ఎమ్మెల్యే గారు వచ్చినారు. చాలా ఫుడ్, మన డిన్నర్ కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు. బాగుంది సార్. ఈ ఇయర్ అట్లే కండక్ట్ చేస్తున్నారు. అలా మా బాబు 8th క్లాస్ నుండి నేను మెగా పేరెంట్ ఈవెంట్కి హాజరవుతూనే ఉన్నాను. బాగుంది. మళ్ళీ అమ్మఒడి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం అమ్మఒడి వేయడము చాలా గర్వంగా ఉంది సార్. అంటే ఇక్కడ వచ్చే ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మేడం మీకు? చాలా బాగున్నాయి సార్ ఏర్పాట్లన్నీ. పేరెంట్స్ని ఇన్వైట్ చేయడము, పేరెంట్స్కి గేమ్స్ కండక్ట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ పెంచడము, పిల్లల గురించి వాళ్ళకి చెప్పడము, పేరెంట్స్ కూడా పిల్లల కోసం మీటింగ్కి వెళ్ళాలి అని ఆతృతగా ఎప్పుడు మీటింగ్ పెడతారని అనుకొని రావడం జరుగుతుంది. అంటే ఈరోజు చూసుకుంటే మేడం ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల దానికంటే మెరుగ్గా ఇప్పుడు తీసుకొని రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా గర్వంగా ఉంది సార్. ప్రైవేటు స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్గా ఉంది. టీచర్స్ కూడా బాగా పిల్లల్ని మోటివేట్ చేయడము, అంటే నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడము, స్టేట్ ఫస్ట్లో రావడము చాలా బాగుంది సార్. అంటే చాలా స్టడీ అయితే బాగుంది. గత సంవత్సరం నుంచి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగానే ఇటు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కూడా ఇటు తల్లిదండ్రులు కూడా ఆశాభావం అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఈ మేరకు ఇవాళ కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. తాము చదువుకున్న పాఠశాలకే తమ పిల్లలను పంపడం ఎంతో సంతోషంగా ఉందని, అప్పటికీ ఇప్పటికీ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతుందని పేరెంట్స్ అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి మెగా పేరెంట్ మీట్ ఇవాళ కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగు. మేడం చెప్పండి, ఇవాళ ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మేము చదివాము, మా పిల్లలు చదివారు, చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు చదువుతున్నారు. ఇంకా ఇంప్రూవ్మెంట్, అభివృద్ధి చాలా బాగుంది. ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకా చదువు మీద ఎక్కువ ఉండాలి. పిల్లలు స్టడీ బాగా నేర్చుకొని మంచిగా ఉండాలని అనుకుంటున్నాను సార్. అంటే మీరు చదివినప్పుడు పాఠశాల, ఇప్పుడు పాఠశాల ఎట్లా అభివృద్ధి చెందింది? మీరు చదివే సమయంలో ఆ టీచింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ మేము చదువుతున్నప్పుడు ఇలా అయితే స్కూల్ లేదు సార్. అప్పుడు ఓన్లీ చెట్లు,
వాన పడితే కూడా స్కూల్ ఉండేది కాదు. మేము బుడదలో కూర్చొని నడుచుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు అంత లేదు సార్. వాష్రూమ్స్ కానీ తిన్న ఫుడ్ కానీ అప్పుడు సరిగ్గా లేదు. ఇప్పుడు ఫుడ్ కానీ తర్వాత విటమిన్స్ చాలా చిక్కీలు అవి బాగా ఇస్తున్నారు సార్. దాంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎగ్స్ ఇస్తున్నారు. వీళ్ళకి అన్నీ ఇవ్వడంతో పాటు వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. పిల్లల టీచింగ్ కూడా మేడం వాళ్ళు బాగా చెప్తున్నారు. అందుకని మేము చదివిన దానికన్నా ఇప్పుడు 3 times చాలా బాగుంది స్కూల్. అంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో టీచర్ మీట్ అని చెప్పి పెట్టున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? పిల్లలకు సంబంధించినటువంటి టీచర్లు కానీ వాళ్ళు ఎట్లా మీ పిల్లలు చదువుతున్నారు అనే అంశాలు మీతో చర్చించి ఎట్లా సార్ మేడం వాళ్ళు చెప్పడంలో చాలా బాగా చెప్తున్నారు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ కూడా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడడము, పిల్లలకి ఎలా చెప్తే ఎలా అర్థమవుతుందో అలా చెప్తున్నారు సార్. చాలా అంటే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. మీరు చెప్తే నన్ను ఎన్నో క్లాస్ చదువుతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. ఇక్కడ చదువుకోవడం నాకు నచ్చింది. వాష్రూమ్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ బాగా పెడుతున్నారు. చిక్కీలు ప్రోటీన్ ఇస్తున్నారు. పోయినసారి కంటే ఈసారి బాగా ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అనేది కర్నూలులో గ్రాండ్ సక్సెస్గా కొనసాగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, అక్కడ టీచర్లు ఏ విధంగా వాళ్ళకు విద్యను నేర్పిస్తున్నారు, దీనికి సంబంధించి తల్లిదండ్రులకు కూడా ఒక మంచి అవగాహన ఉండే రకంగా కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. శశక్తో మురళీకృష్ణ, వైకేటీవీ, కర్నూలు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అవగాహన కార్యక్రమాలు అత్యంత కోలాహలంగా పండుగ వాతావరణంలో జరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. విద్యార్థులు తరగతి గదిలో ఏ విధంగా చదువుతున్నారు, వారి అకాడమిక్ ప్రగతి ఎలా ఉందనే విషయాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. చదువుతో పాటు విద్యార్థుల ప్రవర్తన, అలవాట్లు, పాఠశాలలో వారి భాగస్వామ్యం గురించి సమగ్రంగా చర్చించారు. దీనిపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు వారి ప్రగతికి సంబంధించి ఏ విధంగా చదువుతున్నారు, వారి గోల్స్ సంబంధించి ఏ విధంగా గోల్స్ రీచ్ అవుతున్నారు, అదే విధంగా ఇతర అంశాల్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారో పూర్తి స్థాయిలో పేరెంట్స్ తో అవగాహన కల్పించేందుకైతే విద్యాశాఖ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మెగా పేరెంట్స్ మీట్ అయితే ఈ రోజు విశాఖ వేదిక దాదాపు 605 స్కూల్లో నడుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్లో అదే విధంగా కాలేజీల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆ స్కూల్ ని అదేవిధంగా కాలేజీని సందర్శించిన పరిస్థితి, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఇతర అంశాలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారో, అదేవిధంగా మార్కులు ఏ విధంగా వస్తున్నాయో డైరెక్ట్ టీచర్ని అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మెగా పేరెంట్ ఏవైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ కార్యక్రమం ఏ విధంగా నడుస్తుంది వారి మాట అడుగు తెలుసుకునే ప్రయత్నం. అసలు ఎలా అంటే ఈ మెగా పేరెంట్స్ మీట్ ఏ విధంగా నడుస్తుంది, అసలు ఈ యొక్క రూపకల్పన చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగకరంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు మెగా పీటీఎం 4.0 కండక్ట్ చేయడం జరిగిందండి. మా పాఠశాలలో చదువుతున్న 800 మంది పిల్లలకి 800 మంది పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. పిల్లవాడు పూర్తి సమగ్ర అభివృద్ధి పొందాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అదే బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అందరు పేరెంట్స్ వచ్చి టీచర్స్ తో మాట్లాడారు, వాళ్ళ ప్రగతిని పరిశీలించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ బాబు గారు వచ్చారు, అలాగే ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు వచ్చారు. అందరి సహకారంతో చక్కగా ఒక కార్యక్రమం నిర్వహించాం. పిల్లలు, నెక్స్ట్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఇంటరాక్ట్ అయ్యి చక్కగా డిస్కస్ చేసి వాళ్ళ ప్రగతిని తెలుసుకోవడం జరిగింది. మేడం మీరు చెప్పండి, అంటే ఒక తల్లిదండ్రులుగా పిల్లలు చదువుతున్నప్పుడు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు అది తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు, ఎట్లా బాగానే ఉందండి. గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చెప్తున్నారు, ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుతున్నారు మేడం. అన్ని వస్తాయి, అన్ని తినడానికి బట్ట అయినా ఉచితంగా అన్ని ఇస్తున్నారు సార్, అన్ని ఉన్నాయి సార్. మంచి ప్రభుత్వం వచ్చిందండి. మేడం ఎలా ఉంది అంటే ఈ కేడీపీఎం స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఈ రోజు ఎంతమంది పేరెంట్స్ అంటే ఈ మెగా పేరెంట్ మీట్ వల్ల అటు విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుంది? కేడిపిఎం స్కూల్లో 810 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ రోజు సుమారు 800 పేరెంట్స్ మాకు అటెండ్ అయ్యారు. విద్యార్థులందరూ కూడా వచ్చారు. ఇది ఒక పండగ వాతావరణంగా ఉన్నది సార్. దీనికి మనకి ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు వేపాడి చిరంజీవి గారు కూడా అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాం వల్ల చాలా యూజ్ ఉందండి. ముఖ్యంగా పేరెంట్స్ కి
పిల్లల గురించి ఈ లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ, ఇది ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక యాప్ ద్వారాగా మొత్తం అన్ని కూడా అందులోనే మొత్తం పిల్లవాడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి తల్లిదండ్రుల డబ్బులు పడ్డాయా లేదా, మొత్తం వాళ్ళ డైలీ వారి అటెండెన్స్, టెస్ట్లు, మార్క్స్ మొత్తం A to Z, మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ఉపయోగకరమైన వీడియోస్ కూడా అందులో ఉన్నాయండి. దాన్ని ఎలా యూజ్ చేయాలి, దీక్ష యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము క్లాసుల్లో ఈ రోజు డిస్ప్లే పెట్టాము. పేరెంట్స్ తో ఇంటరాక్షన్ అవుతూ, అలా HPC కార్డ్స్, ఈ కార్డ్స్ ని ఎలా మనం చూడాలి, పిల్లవాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా మనం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా తెలియపరచడం అయింది. టీచర్లు చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, ప్రత్యేకంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేస్తుంది. సో ఎట్లా ఉంది, మీరు వచ్చారు, టీచర్లతో మాట్లాడారు, మీ పిల్లల కోసం కూడా వారు చెప్తారు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏం చెప్పారు టీచర్లు, ఏం చెప్పారు మీ టీచర్లు, ఏం చెప్పారు? టీచర్లు మంచి డిసిప్లిన్, మంచి చదువు, అన్ని పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించి పాఠాల విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ చేసి పిల్లలు ఎలా ఉండాలనేది తీర్చిదిద్దుతున్నారు. మాకంటే ఎక్కువగా వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. మా పాప ఇక్కడ జాయిన్ అయిన కానీ కొంచెం మధ్యగా ఉండేది, కానీ కొంచెం తెలుగుగా మాట్లాడడం అవన్నీ చేస్తుంది, చక్కగా కూడా చదువుకుంటుంది. అయితే మొత్తానికి ఏదైతే విశాఖ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే విశాఖలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. మరోవైపు తల్లి వందన కార్యక్రమం కావచ్చు, విద్యార్థుల్లో మంచి ర్యాంకులు వచ్చే దిశగా అన్ని రకాల కృషి చేయడంతో పాటు ఈ విధంగా ఇట్లాంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వారి యొక్క చదువుతో పాటు వారి ఉన్నత స్థితికి చేరేందుకు చాలా కీలకంగా ఉంటుందని చెప్పి విశాఖలో పేరెంట్స్ ఆనందం వ్యక్తి అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస, దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖపట్నం. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక భాగస్వామిగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ డిజిటల్ సేవలను అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్ వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్లుగా డిజిటల్ సేవలను ప్రజలకు చేరవేస్తూ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఉత్తమ సేవలు అందించిన ప్రతినిధులను సత్కరించారు. ఈరోజు సిఎసి దివస్ సెలబ్రేషన్స్ ఐవీ ప్యాలెస్లో విజయవాడ ప్రాంతంలో మేము జరుపుకుంటున్నామండి. ఈ సిఎసి అనేది కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ IT అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ అయిందండి 2009లో. సో ఇప్పటికీ 17 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాని సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న ఆల్ VLE మిత్రులందరినీ కూడా ఇక్కడ మేము పిలిచి వాళ్ళని ఎవరైతే మంచిగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసడానికి మేము ఇక్కడ పిలుచున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మన 28 జిల్లాల్లో ఉన్న 13,322 ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది ఉన్నాయండి. వాళ్ళని విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. ప్రాముఖ్యంగా వీళ్ళు ఆధార్ సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసులు, తర్వాత డిజిపే సర్వీసులు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా PM వెల్ఫేర్ స్కీమ్స్లో ప్రత్యేకంగా రైతులకి కావాల్సిన PM కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈ శ్రామ్ కార్డు, PM విశ్వకర్మ, ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి సర్వీస్ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి సిటిజన్స్కి అవైలబిలిటీలో ఉండిద్దండి. ఇప్పుడు కొన్ని సెంటర్లు కొన్నిసార్లు మాత్రం అందుబాటులో ఉంటాయండి. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 గంటల లోపు వరకు ప్రతి ఒక్క సిటిజన్స్కి అందుబాటులో ఉండే సెంటర్స్ అండి ఇవి. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సిటిజన్స్ ఈ కామన్ సర్వీస్ సెంటర్స్లో మీరు వాళ్ళ మా సర్వీసులు అందరూ కూడా అందిపుచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ప్రతి సర్వీసులు బేబీ పుట్ నుంచి కానించి ఆధార్ కార్డు నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని సర్వీసులు కూడా మా కామన్ సర్వీస్ సెంటర్స్లో అందుబాటులో ఉంటాయండి. కాబట్టి మా రాష్ట్రంలో 20,800 కామన్ సర్వీస్ సెంటర్స్ రూరల్లో, అర్బన్లో ఉన్నాయండి. కాబట్టి అందరూ కూడా సిటిజన్స్కి ఏ సర్వీస్ కావాలన్నా మా CIC సెంటర్లోకి వచ్చి మీరు అందిపుచ్చుకోవాలని మిమ్మల్ని మేము కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు చాలామంది డిపార్ట్మెంట్లో చీఫ్ గెస్ట్గా బాబు అహ్మద్ సార్, ప్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనరు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనరు, హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇఫ్కో స్టేట్ ఎయిడ్, చాలామంది మా దగ్గర పార్ట్నర్ కంపెనీ లోన్ బజార్ సేవలు అందించే వాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడకు చెందిన కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగాన్ని గోద్రేజ్ ఫైనాన్స్ లో విలీనం చేశారు. దశాబ్ద కాలంగా గోల్డ్ లోన్ వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించామని, అయితే ఇప్పుడు వాహన రుణాల విస్తరణపై పూర్తి స్థాయి దృష్టి సారించాలనే ఉద్దేశంతో గోల్డ్ లోన్ విభాగాన్ని గోద్రేజ్ ఫైనాన్స్ కు బదిలీ చేస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్లు సంధి రెడ్డి, జయప్రకాష్
నారాయణ, సందిరెడ్డి శ్రీమన్నారాయణ తెలిపారు. గోద్రేజ్కు ఉన్న అనుభవం, విశ్వసనీయతతో కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇవాళ దాదాపు 3 దశాబ్దాల చరిత్ర ఉన్న కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్, మా నాన్నగారు లక్ష్మీనారాయణ గారు 94లో స్థాపించిన ఈ కంపెనీ ఇవాళ ఒక పెద్ద మైలురాయిని అందుకుందండి. అది ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 3 దశాబ్దాల పైగా వాహన రంగంలో గోల్డ్ లోన్స్ లో మన ఒక విశేష అనుభవం, మనకి కస్టమర్ల సహకారం అందించిన, అలాగే ఎంప్లాయీస్ తోడ్పాటుతో మనం దాదాపు 760 కోట్ల బుక్ని సాధించాము. దాంట్లో ఇవాళ 280 కోట్లు గోల్డ్ లోన్ బుక్ ఉందండి. ఆ బుక్ని ఇవాళ గోద్రేజ్ ఫైనాన్స్ వాళ్ళు విలీనం చేసుకుంటున్నారు, బదిలీ చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మనం దాదాపు గత 4 నెలల నుంచి ప్లాన్ చేశాము. అయితే ఈ గోల్డ్ లోన్ గోద్రేజ్ ఫైనాన్స్ వారు వారి లార్జర్ టార్గెట్స్, పెద్ద టార్గెట్ల నిమిత్తము కనకదుర్గ గోల్డ్ లోన్స్ ని వారు ఎక్వైర్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ లో మనకి 135 కోట్ల రూపాయలు విలువ కట్టి గోల్డ్ లోన్ డివిజన్ మాత్రమే వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగిందండి. ఈ గోల్డ్ లోన్ డివిజన్ ను వారు సొంతం చేసుకున్నాక వాళ్ళు బ్రాంచెస్ ని, ఎంప్లాయీస్ ని, అలాగే కస్టమర్లని అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఈ డివిజన్ని రన్ చేస్తారు. వాళ్ళు గోద్రేజ్ ఫైనాన్స్, గోద్రేజ్ క్యాపిటల్ యొక్క అనుబంధ సంస్థ అయిన గోద్రేజ్ ఫైనాన్స్ డివిజన్ను, దీన్ని వాళ్ళు 1,00,000 కోట్లు చేయాలన్న ఒక తపనతో దాంట్లో ఒక కన్జ్యూమర్ ఫైనాన్స్ రంగాన్ని ప్రారంభించాలి, సెక్యూర్డ్ ఫైనాన్స్ రంగాన్ని స్థాపించాలని నిర్ణయం తీసుకొని దాంట్లో ప్రప్రథమంగా ఈ గోల్డ్ లోన్స్ డివిజన్ని, అది కూడా ఆంధ్రాలో పుట్టి పెరిగిన కనకదుర్గ ఫైనాన్స్ డివిజన్ని వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.